హైదరాబాద్లోని జేఎస్సీ కన్వెన్షన్లో హెచ్ఎన్పీవీ ఆధ్వర్యంలో బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీప ప్రజ్వాలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. తక్కువ తినాలి, ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇప్పుడు మనం తింటున్నటువంటి ప్లేట్లు ఇప్పుడు తినేంత స్కోప్ లేదు కనుక, బట్ మన బాడీకి అవసరమైనంత న్యూట్రియంట్స్ బాడీకి అందాలి కనుక, ఇప్పుడు సార్ చెప్పేటట్టు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ బాడీకి అందాలి. అలా అని మనం ఎక్కువ తిని డైల్యూట్ చేసుకున్నంత ఎనర్జీ కూడా ఇప్పుడు మనుషులకి పొటెన్షియల్ లేదు. అందుకోసం తక్కువ దాంట్లో ఎక్కువ ఎనర్జీని ఇచ్చే ప్రోటీన్స్ కానీ ఇటువంటివి వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ ఇండస్ట్రీ ఈజ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, వాల్యూ ఎడిషన్. సో మీరు అనేటట్టు హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏదో ఒక ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని బై ప్రొడక్ట్ చేసుకుంటూ కూడా మనం ఒక కొత్త ఇన్నోవేషన్ క్రియేట్ చేయొచ్చు. అందులో మేము చూస్తున్నటువంటి బెస్ట్ ఇన్నోవేషన్ ఈజ్ మిల్లెట్స్ ఐస్ క్రీమ్. మనం ఎక్కడ తింటున్నాం, ఇప్పుడు కూడా మనం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం. దీన్ని మిల్లెట్స్ ఐస్ క్రీమ్ ఎవరైనా తిన్నారు ఇక్కడ? వన్. ఇంకా సో ఓన్లీ వన్. సో నేను కూడా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను మిల్లెట్స్ ఐస్ క్రీమ్ తిన్నాను. ఇమాజిన్ సార్, ఇప్పుడు తిన్న ఐస్ క్రీమ్ కంటే 10 times బాగుంది. 10 కాదు 100 times బాగుంది ఓన్లీ మిల్లెట్స్ ఐస్ క్రీమ్. మీరు ఎవరైనా ఉంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ యాజ్ ఏ స్టార్ట్ చేసిండ్రు, అతను కూడా సారు శిష్యుడే. సో ఇలా ప్రతి ఒక్కటి, అంటే మనం తినే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఇప్పుడు సార్ చెప్పినట్టు ఉన్నటువంటి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ని కెమికల్గా తీసుకుంటున్నాం, ఒక ట్యాబ్లెట్లో తీసుకుంటున్నాం. దాన్ని బయలాజికల్గా లేదు అనుకుంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ని బేస్ చేసుకుంటూ తీసుకునే ఇండస్ట్రీస్ ఇంకా ముందుకు రావాలి. దానివల్ల కెమికల్ రిలేటెడ్గా ఉన్నటువంటి కన్జంప్షన్ తగ్గుతుంది. దానివల్ల మనిషికి అవసరమైన న్యూట్రియంట్స్, మనిషికి అవసరమైనటువంటి స్ట్రెంగ్త్ అన్నీ బిల్డ్ అవుతాయి. కనుక దీనికి ఉన్నంత స్కోప్ మరి ఏ ఇండస్ట్రీకి లేదు. ఒక ఐటీకి కానీ, ఐటీ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్సెట్రా ఇంజనీరింగ్ వర్క్స్ అని ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ అందరూ కష్టపడేది చివరికి తిండి కోసం, లైక్ ఆహారం కోసం. సో ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఓన్లీ ఇండస్ట్రీ, మనిషి ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనికి ఎండ్ అనేది ఉండదు కనుక, సో దీనికి ఉన్నంత స్కోప్ మరి దేనికి లేదు, దీనికి ఉన్నంత అవకాశాలు మరి వేటికి లేవు. కనుక ఖచ్చితంగా యంగ్స్టర్స్ అందరూ ఒక మంచి అంటే తనకున్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుంటూ, తనకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకుంటూ, ఇందాక చాలామంది స్టార్టప్స్కి సంబంధించిన వాళ్ళు చెప్పారు, ఒక ఆప్షన్గా అయితే మాత్రం చూడకండి ఈ ఇండస్ట్రీని, ఒక చాయిస్గా తీసుకోండి. సో ఇందులో ఉన్నంత అవకాశాలు మరి ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో కూడా లేవు. సో ఖచ్చితంగా మీరు అందరూ గుడ్డిగా ఫుడ్ ప్రాసెసింగ్ వైపు రావచ్చు. బట్ గుడ్డిగా మీన్స్ చూస్ చేసుకుంటూ రావాలి, ఆప్షన్గా రాకండి. అంటే నాకు ఉద్యోగం కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, చివరికి ఏదో ఒక బిజినెస్ చేస్తామని కాకుండా, నేను ఇందులో నిలదొక్కోవాలనే ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పెద్ద స్కోప్ ఉంది సార్. కరెక్టే, రాంబాబు గారు చక్కగా చెప్పారు. యాక్చువల్లీ అగ్రికల్చర్ని ఇంకా ఇండస్ట్రీగా డిక్లేర్ చేయాల, ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని. అగ్రికల్చర్ని కూడా ఇండస్ట్రీగా డిక్లేర్ చేస్తే కంట్రీ జీడిపిలో ఇప్పుడు 26-27% ఉంది. ప్రాబబ్లీ వీఆర్ స్విచ్చింగ్ ఓవర్ టు 35%. హైయెస్ట్ రెవెన్యూ జనరేటింగ్ అవెన్యూ ఇది అగ్రికల్చర్. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బిఫోర్ థ్రోయింగ్ ఓపెన్ టు ద పబ్లిక్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, శ్రీనివాస్ గారు, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, సి వెన్ దెర్ ఈజ్ ఫుడ్ అంటే అగ్రికల్చర్లో ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మిల్లెట్స్ ఓకే, మిల్లెట్స్ ఇయర్ అయింది, ఇప్పుడు మిల్లెట్స్ వినియోగం ఎక్కువ అవుతుంది. సో వై పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్, ఇప్పుడు మన రాంబాబు గారు టచ్ చేసినట్టు ఈ ఫోర్టిఫికేషన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్. విటమిన్ ఏ బయట నుంచి కలిపితే పిల్లల ఫుడ్లో ఏది కలిపినా అది కెమికల్, ఇట్స్ ఎ కెమికల్ దిస్ థింగ్. బట్ మీరు అంటున్నారు ప్రతి ఫ్రూట్లో విటమిన్ సి ఉంది, ఇంకొక దాంట్లో విటమిన్ B12 ఉంది, ఒక దాంట్లో K ఉంది, ఇంకో దాంట్లో సోడియం ఉంది, అవన్నీ అంటున్నారు. ఎందుకు మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ని, న్యాచురల్ న్యూట్రిషన్ తీసుకోకుండా, ఓకే, ఈ ఉన్న మిగిలిన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయకుండా, వై ఓన్లీ పీపుల్ ఆర్ ఆన్ మిల్లెట్స్? వెన్ దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, మెనీ అదర్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉండగా ఎందుకు మిల్లెట్స్ మీదనే ఇంత ప్రాముఖ్యత ఉంది? సో అది 2000% కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అది ఈ మధ్యకాలంలో, ఇందాక కూడా నేను అదే చెప్తున్నాను, ఈవెన్ మిల్లెట్స్లో ఉన్నప్పటికీ కూడా. సో ఎక్కువగా దీని మీద ఫోకస్ గవర్నమెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే, సో యాజ్ పర్ అంటే స్ట్రాటజీస్ డిఫైన్ చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లోని, సో దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇండియాకి ఇంకో 2-3 దేశాలకి ఇవ్వడంతో జస్ట్ కంప్లీట్గా దీన్ని యాక్టివ్గా తీసుకుంటున్నాము. దీనికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, తర్వాత
చాలా పెట్టుబడులు కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మొన్న రీసెంట్గా మీరు మన హైదరాబాద్కి చెందిన ఎంటర్ప్రినియరే ట్రూ అని చెప్పేసి ఒకటి మిల్లెట్ ప్రోడక్ట్ అనమాట అండి, ఒక 90 crores ఫండింగ్ వచ్చిందనమాట. వెరీ స్టార్టప్ అనమాట. అంటే దీనికి ఎక్కువగా వచ్చేసరికి అందరూ దీని మీద పడుతున్నారు, కానీ మీరు అన్నట్టు చాలా చాలా బెటర్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు బ్లాక్ రైస్ ఉంటుంది, తాటి బెల్లం ఉంటుంది. అయితే మూవింగ్ ఫార్వర్డ్ ఏంటంటే డెఫినెట్గా మనకి ఇది ఒక బిగినింగ్, స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. దిస్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్. రాబోయే రోజుల్లో ఏంటంటే మనం ఇంతకుముందు వదిలేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెఫినెట్గా మళ్ళా వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ మీద విపరీతమైన అవేర్నెస్ వచ్చేసింది, విపరీతంగా వచ్చేసింది అవేర్నెస్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరికి తోచింది వాడికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకటి ఏంటంటే ఓన్లీ ఎన్విఏ ఓన్లీ చికెన్ న్యూట్రిషనే తినమంటాడు, ఇంకొకటి వచ్చేసరికి ఏమో ఓన్లీ ఇదే తినండి అంటాడు. అంటే ఎవరికి చెప్పినట్టు అది చెప్తున్నారు. బట్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళందరినీ బేస్ చేసుకొని మనం కంక్లూజన్ తీసుకొని డాక్టర్స్ దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఫుడ్లోని మంచి ఫుడ్ తీసుకోవాలి, దట్టు ఆర్గానిక్ ఉండాలి, కెమికల్స్ ఉండకూడదు. సో వీటన్నిటిని కూడా మనం కంక్లూజన్ కింద తీసుకొని మనందరం కూడా మన ప్రీవియస్గా ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి ముందుకు తీసుకొస్తున్నాము. సో డెఫినెట్లీగా కమింగ్ మూవింగ్ ఫార్వర్డ్ చాలా ఇన్నోవేటివ్గా, ఇప్పుడు మనం పాన్ షాపుల్లో చూస్తే ఇప్పుడు చిక్కీలు ఉంటున్నాయి కదండి, ఆ చిక్కీల్లోనే మిల్లెట్స్ అనే కాకుండా మళ్ళీ తాటి బెల్లం చిక్కీలు, తర్వాత మళ్ళా రైసు మనకి బ్లాక్ రైస్తో కూడా కొన్ని జస్ట్ ఏంటంటే మనకి చాక్లెట్ లాంటివి తయారు చేసి పెడుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అంటే డెఫినెట్గా ఏంటంటే 100% మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా డౌన్ ద లైన్ 5-6 yearsలోనే విల్ బీ హ్యావింగ్ సో గుడ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండి. గుడ్ శ్రీనివాస్ గారు చక్కగా చెప్పారు. ఇప్పుడు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అండి. ఐ థింక్ మేము ఇంకొక వీ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్, నెక్స్ట్ లైన్ ఏం లేదు. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీథింగ్ న్యూట్రిషన్లో కానీ, ఈ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి, లేకపోతే ఈ మిత్స్ అండ్ ట్రూత్స్ ఆఫ్ డిఫరెంట్ ఇప్పుడు ఆయన అన్నారు, టచ్ చేశారు. ఐఎమ్ టెలింగ్ యూ వాట్స్ అదేది యూట్యూబ్లో వచ్చే 60 to 70% ఆఫ్ ది వీడియోస్లో, బిలీవ్ మీ, నేను సైంటిస్ట్ని, ఐఎమ్ టెలింగ్ యూ, మీ సంతకం పెట్టి కూడా ఇస్తాను, అన్ని అబద్ధాలు వస్తున్నాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా, ఏమైనా మిత్స్ మీ దగ్గర ఉంటే కూడా వీ కెన్ హ్యాపీలీ ఆన్సర్. ప్లీజ్ గో హెడ్. Hello, am I audible? Yeah, thank you. So I have two questions, straightforward questions. Number one, with time we have a huge change in the market demands. So ఇప్పుడంటే మన మార్కెట్లో చూసేలాగా క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్స్, వీగన్ ప్రొడక్ట్స్ కోసం డిమాండ్స్ పెరుగుతున్నాయి ఇవాళ రేపు. పెద్ద మెట్రో సిటీస్లో జనాలంటే ఎక్కువగా వీగన్ ప్రొడక్ట్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అండ్ అకార్డింగ్ టు యూ, డూ యూ థింక్